నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను సునీత. బయట ప్రపంచానికి వెలుగునిచ్చేది సూర్యుడు, అయితే ఇళ్లలో వెలుగు ఇచ్చేది ఎలక్ట్రీషియన్ అని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. నగరంలోని అంబేద్కర్ భవన్ లో జరిగిన నేషనల్ ఎలక్ట్రికల్ డే వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నగరంలోని అంబేద్కర్ భవన్లో ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ విద్యుత్ దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు అసోసియేషన్ ప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్లో సభ్యత్వం తీసుకున్న వారికి గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సమాజంలో ఎలక్ట్రీషియన్ల పాత్ర ఎంతో విశిష్టమైనదని ఆయన తెలియజేశారు. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలలో ఎలక్ట్రికల్ కార్మికుల అవసరం ఎంతో ఉందని తెలిపారు. ఎలక్ట్రికల్ వర్కర్స్ పనులు చేసేటప్పుడు రక్షణ సూత్రాలను పాటిస్తూ విద్యుత్ పనులు చేయాలని ఆయన సూచించారు. అలా కాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వారికి ఏదైనా జరగకూడనిది జరిగితే కుటుంబం రోడ్డు పాలవుతుందని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని సూచించారు. రాష్ట్ర మంత్రి తన తనయుడు టీజీ భరత్ కర్నూలు ప్రాంతంలో పారిశ్రామిక విప్లవానికి శ్రీకారం చుట్టారని, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ల సంపూర్ణ సహకారంతో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ రాష్ట్రంతో పాటు కర్నూలు పరిసర ప్రాంతాలలో పెద్ద ఎత్తున పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఇప్పటికే 10,000 కోట్ల రూపాయలతో కర్నూలు ప్రాంతంలో పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి ఒప్పందాలు కుదిరాయని వివరించారు. ఇందులో ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్లకు కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని, ఐటీఐ ఎలక్ట్రీషియన్ కోర్సు చేసిన వారు తమ వివరాలను ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో నమోదు చేసుకోవాలని కోరారు. జగన్నాథం గట్టుపై అలాగే కర్నూలు పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం కాకుండా తన శక్తి మేరకు కాపాడానని తెలిపారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నిజాయితీగా ఫ్యాక్షన్ రాజకీయాలకు దూరంగా రాజ్యపాలన చేయటం కష్టమని, అయినప్పటికీ తాము నిజాయితీగా కులమతాలకు అతీతంగా ప్రజలకు సేవలు చేస్తూ రాజకీయాల్లో కొనసాగుతున్నామని తెలియజేశారు. ప్రజలు కూడా నీతి నిజాయితీతో రాజకీయాలు చేసేవారిని ఎన్నికల సమయంలో ఆదరిస్తే వారు మరింత సేవ చేయటానికి అవకాశం ఉంటుందని తెలిపారు. తాను గత 25 సంవత్సరాలుగా ధూమపానం, మద్యపానం సేవించటానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నానని, ఇందులో భాగంగానే తన పరిశ్రమల్లో వాటికి దూరంగా ఉన్నవారికి నాన్ స్మోకింగ్, నాన్ ఆల్కహాల్ అలవెన్సులు దాదాపు నెలకు 40 లక్షల వరకు చెల్లిస్తున్నానని తెలియజేశారు. ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్లు కూడా మద్యపానం, ధూమపానం లాంటి అలవాట్లకు దూరంగా ఉండి నిండు నూరేళ్లు ఆరోగ్యంగా తాము జీవించడంతో పాటు తమ కుటుంబ సభ్యులకు అండగా ఉండాలని ఆయన అన్నారు. ఇంట్లో పెద్దలు చెడు అలవాట్లకు బానిసలు అయితే వారిని చూస్తూ పెరిగే వారి పిల్లలు కూడా అలాగే మారే అవకాశం ఉంటుందని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచి ముందుకు సాగాలని చెప్పారు. ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్ల సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం నిరంతరం అందిస్తానని వెల్లడించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాల్రాజ్ మాట్లాడుతూ తాము నిర్వహించిన జాతీయ విద్యుత్ దినోత్సవ వేడుకల్లో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పాల్గొనడం సంతోషంగా ఉందని తెలిపారు. ఆయన ఆశీస్సులు నిరంతరం ఉండాలని ఆకాంక్షించారు. హలో, గౌరవ అతిథులు పాలరాజు గారు, చక్రపాణి గారు, వెంకటరమణ గారు, యామిని గారు, శేషాద్రి గారు, వెంకటేశ్వర గారు, సాంబశివరావు గారు, హేమంత్ గారు, కేశన్న గారు, సమీర్ గారు, నీలమ్మ సంధ్య గారు, మరి వీరందరూ, మరి ఫక్రుద్దీన్ గారు ఉన్నారు, వెంకటేశ్వర గారు ఉన్నారు, శేఖర్ గారు ఉన్నారు, సింగ్ గారు ఉన్నారు, తిమ్మప్ప గారు, రమేష్ గుప్తా, నరేష్. మిత్రులారా, ప్రైవేట్ ఎలక్ట్రీషియన్స్ ఈ డెవలప్మెంట్ అయ్యే ప్రాంతాల్లో చాలా ముఖ్యం. సేఫ్టీ అనేది కూడా చాలా ముఖ్యం. దీని ఇంపార్టెన్స్ మీకు తప్ప ఎవరికీ తెలియదు. మీరు లేకపోతే వెలుగే లేదు ఈ ప్రాంతాల్లో. మీరు వెలుగునిచ్చిన వాళ్ళందరికీ ప్రతి ఇంటిలో మీరు వెలుగునిచ్చిన వాళ్ళు. మాకు ఇంటి బయట ఉంటే కనపడే సూర్యుడు, ఇంటి లోపల ఉంటే మీరు ఇచ్చిన సూర్యుడు. మీ అందరికీ
చాలా మంది యంగ్స్టర్స్ ఉన్నారు. భరత్ శరవేగంగా చరిత్రలో లేని విధంగా ఇక్కడ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ చేస్తూ వస్తున్నాడు. చాలా మంది దీంట్లో ఐటీఐ ఎల్లి చదివిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. ఐటీఐ ఎల్లి చదివిన వాళ్ళు. ఓకే, మీరు దయచేసి ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ లో రిజిస్టర్ చేసుకోండి. కొన్ని కంపెనీస్ తీసుకునే విధానంలో ముందుకు పోతున్నాము. మీకు అక్కడ చెప్పి మీ అదృష్టం వాళ్ళు కొద్దిగా ఇంటర్వ్యూలు చేస్తారు. ఇంటర్వ్యూలో మీరు సక్సెస్ అయితే పోతారు. ముందు రిజిస్టర్ చేసుకోండి ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ లో పోయి. అర్థమైనా మీకు? మిగతా వాళ్ళు కూడా చదివే అవకాశాలు ఉంటే యూత్ మీరు ప్రైవేట్గా కూడా ఎలక్ట్రీషియన్ చదవచ్చు, ట్రైనింగ్ తీసుకోవచ్చు. కోర్సు ఈవినింగ్ కోర్సు అట్లా ఏమన్నా నాకు తెలియదు. 2 years కోర్సు మీరు చదివినారంటే అవకాశాలు మెండుగా ఉంటాయి ఫ్యూచర్లో అని మీ అందరికి తెలియజేస్తున్నాను. భరత్ ఒక గుడ్ విల్ పెంచుకున్నాడు. చంద్రబాబు గారు, లోకేష్ గారు ఆపర్చునిటీ ఇస్తున్నారు. శరవేగంగా ముందుకు తీసుకోబోతున్నాడు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్. అక్కడ ఉండే పెద్ద నాయకులు ఆపర్చునిటీ ఇస్తేనే మనం సక్సెస్ఫుల్ చేయగలము. మనం ఎంత సక్సెస్ఫుల్ చేయాలంటే కూడా పెద్ద నాయకులు వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటేనే. వాళ్ళ బ్లెస్సింగ్స్ ఇచ్చారు. ఒక హానెస్ట్గా నిజాయితీగా ముందుకు తీసుకోబోతున్నారు. ఇక్కడ చాలా కాలంగా జగన్నాథ్ గట్టలో అక్కడంతా ఫ్రాక్షన్ లీడర్ల నుంచి బలినిచ్చి గత 30-40 సంవత్సరాలుగా కాపాడుతూ వచ్చాను. నాకు సంబంధం ఉండకపోని అయినా చాలా ల్యాండ్ కబ్జా అయింది అక్కడ. స్టిల్ మనకు ఇండస్ట్రీ డెవలప్మెంట్ ఇప్పుడు వచ్చే దాంట్లోకి అవకాశాలు ఉన్నంత ల్యాండ్స్ ఉన్నాయని, అలాగే ఇక్కడ చాలా కాలేజెస్ అంతా వచ్చేదానికి ముందుకు తీసుకుపోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కర్నూలు టౌన్, కర్నూలు జిల్లా అంతటా నేషనల్ ఎలక్ట్రిషియన్ డే ఈరోజు ఘనంగా జరుపుకుంటున్న నా సోదరులకు అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఈ నేషనల్ ఎలక్ట్రిషియన్ డే గత 7 సంవత్సరాల నుంచి మా ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ అసోసియేషన్ వారు కష్టపడి శ్రమించి ఆంధ్రప్రదేశ్ అంతటా 175 నియోజకవర్గాలు తిరిగి ఎలక్ట్రిషియన్లను ఐక్యత చేసి, ఆ ఐక్యత చేసిన సందర్భంగా మేమంతా మాకు ఒక డే కావాలనే సదుద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ వారు జనవరి 27 సర్ థామస్ అల్వా ఎడిషన్ 1980లో మొట్టమొదట బల్బును వెలిగించిన రోజుని పరిగణంలోకి తీసుకొని ఎలక్ట్రిషియన్ డేగా మేము ఈరోజు తీసుకొని వచ్చినాము. ఆ ఆంధ్రప్రదేశ్లో పుట్టిన ఈ ఎలక్ట్రిషియన్ డే అంచెలంచెలుగా విస్తరించి ఇప్పుడు తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో పోయింది. కాబట్టి అంతటా ఎగిరేస్తున్నారు. కాబట్టి అది నేషనల్ ఎలక్ట్రిషియన్ డేగా మేము పరిగణించి ముందుకు తీసుకుపోతున్నాం. గవర్నమెంట్ వారు మా కోరిక మన్నించి మా శ్రమను గుర్తించి ఈ గవర్నమెంట్ వారు నేషనల్ ఎలక్ట్రిషియన్ డేను గుర్తింపు ఇవ్వాలని మేము కోరుతున్నాము. అంతేకాదు నా సోదరులు ఎంతో శ్రమపడి ఏదైనా ఆపదైతే ఈ రోజు వరకు కూడా వారికి ఎవరికి ఏమీ అందడం లేదు. కాబట్టి సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కటి గవర్నమెంట్ రిలీజ్ చేసి నా సోదరులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చూడాలని గవర్నమెంట్ వారికి వినతి చేస్తున్నా. అంతేకాకుండా ఇదే గవర్నమెంట్ వారికి మా ఎలక్ట్రీషియన్ సోదరులకు ఒక సపరేట్, ఎందుకంటే భవన నిర్మాణ కార్మికులు ఉన్న సోదరులందరి మధ్యన మేమున్నాము. మాకు మాత్రమే లైసెన్సింగ్ విధానం ఉంది, ఇంకా ఎవరికి లైసెన్సింగ్ విధానం లేదు భవన నిర్మాణ కార్మికుల్లో. కాబట్టి మమ్మల్ని ప్రత్యేకంగా గుర్తించి మాకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మరొకసారి గవర్నమెంట్ కు వినతి పత్రం కూడా ఇచ్చాము. ఈ మధ్య కాలంలో పోయిన ప్రభుత్వంలో 175 నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలకు అందరికీ మెమరాండాలు ఇచ్చి రిక్వెస్ట్ చేశాము, ఏమి చేయలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో నారా లోకేష్ పాదయాత్రలో కూడా మేము ఇచ్చాము. చంద్రబాబు నాయుడు గారికి కూడా మళ్ళీ మెమరాండం మేము ఇచ్చాము. కాబట్టి ఈ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి మాకు మేలు చేస్తుందని సదుద్దేశంతో మేము కోరుకుంటున్నాము. ఈ అవకాశం కల్పించిన మీడియా వారికి, మాకు అందరికీ
కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కళలు కళాకారులను ప్రోత్సహించేందుకు టీజీవీ కళాక్షేత్రం నిరంతరం కృషి చేస్తుందని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పేర్కొన్నారు. నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో జరిగిన సంక్రాంతి వైభవం పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి వైభవం పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా టీజీవీ కళాక్షేత్రం గౌరవ చైర్మన్ రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య, కార్యదర్శి యాగంటీశ్వర్, కోశాధికారి రామస్వామి, సంస్థ ప్రతినిధులు మహమ్మద్ మియా, ఇనాయతుల్లా, శ్రీనివాసరెడ్డి, రాజారత్నం, డాక్టర్ హరికిషన్ తదితరులు పాల్గొన్నారు. కవి సమ్మేళనంలో పాల్గొన్న కవులు, కళాకారులను ఆయన సన్మానించారు. అనంతరం జరిగిన సమావేశంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ టీజీవీ కళాక్షేత్రం ద్వారా కవులు, కళాకారులను నిరంతరం ప్రోత్సహిస్తామని తెలిపారు. ప్రస్తుతం టీజీవీ కళాక్షేత్రంలో ప్రతి ఆదివారం కార్యక్రమం నిర్వహిస్తున్నామని, దీంతో పాటు ప్రతిరోజు కార్యక్రమాలు నిర్వహించే స్థాయికి కళాక్షేత్రాన్ని అభివృద్ధి చేస్తామని తెలియజేశారు. కర్నూలు ప్రాంతం కవులు, కళాకారులకు ప్రసిద్ధి పొందిందని ఆయన కొనియాడారు. అలాగే నగరంలోని ఉస్మానియా కళాశాల రోడ్డులో ఉన్న టీజీవీ షాదీఖానాలో ముస్లిం సామాజిక వర్గానికి చెందిన సంగీత, సాహిత్య కార్యక్రమాలను నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. నాటక రంగానికి పూర్వం వైభవం తీసుకొచ్చేందుకు తమ వంతు కృషి చేస్తామని తెలియజేశారు. జాతి పండుగను దేశం మొత్తం ఆర్భాటంగా జరిపేద్దాం. విశ్వగురువు మన భరత భూమిని నిండు మనసుతో పూజిద్దాం. సకల జనులకు సుఖము శాంతి కలిగించమని ప్రార్థిద్దాం. జై జవాన్ జై జై కిసాన్ అంటూ ఇరువురి క్షేమం ఆంక్షిద్దాం. చెమట కాలువలు కట్టిన మేనుల, చిరు చెమట కాలువలు కట్టిన మేనుల, శ్రమతో జతగడదాం, జానడు పొట్టను సుఖ పెడదాం. జగతిన నీతికి జై కొడదాం, మట్టిన పుట్టిన మల్లియరా మనిషి జన్మ వినుమా. కూల్చే ఆశల మేడలు వద్దు, కులమతాలకు పట్లే వద్దు. కూల్చే ఆశల మేడలు వద్దు, కులమతాలకు పట్లే వద్దు. కూడబెట్టనై కాదెల నిండా గూడును మరచేదు కుడులొద్దు. ఓకే, అన్నదమ్ములు ఒక చెల్లెల మాదిరిగా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. దీంట్లో చాలా మంది పలు మార్లు కలవటం జరిగింది చాలా మందితో, కవులతో. సంక్రాంతి పండుగ రోజు కూడా సంక్రాంతి పర్వదిన సందర్భంగా కళాక్షేత్రంలో కవి సమ్మేళనం జరిగింది. ఆ కవి సమ్మేళనంలో జరిగేది మరి వాళ్ళు రచయిత 60 మంది పాల్గొన్నవారు వాళ్ళంతా రాసిన కవితల్ని బుక్కుగా ప్రచురించి ఈ రోజు రిపబ్లిక్ డే మానాడు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం నిజంగా మాకు ఆనందదాయకంగా ఉంది. దీంతో పాటుగా శ్రీజీవిత కళాక్షేత్రం ఓబ్లయ్య గారు, హరికిషన్, మిగతా మిత్రులందరూ కలిసి ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించారు. మరి అలాగే మరి మనకు నేను కర్నూలులో ఓల్డ్ సిటీలో ఒకటి షాదీఖానా కట్టాం, టీజీవీ కళాక్షేత్రాన్ని, టీజీవీ షాదీఖానా కట్టాము. అప్పుడే 1,20,30 లక్షలు ఖర్చు పెట్టాను టీజీవీ ప్రస్తుతాలు. మరి దాన్ని కూడా అక్కవాలి, లేకపోతే ముస్లిం సోదరులకు సంబంధించింది, మైనార్టీకి సంబంధించింది, అది కూడా మన మియా గారు నేను ఇన్వాల్వ్ అయ్యి ముందుకు తీసుకోబోతున్నాను. దానికి కూడా అది ఆచరణ పెట్టేదానికి త్వరలో అక్కడ కూడా కొద్ది కార్యక్రమాలు వీలైనప్పుడు అక్కడ కూడా కొద్దిగా ఏర్పాటు చేసే విధానంలో ముందుకు తీసుకోబోతాము. కళల్ని, కళాకారులు అందరూ ఒక కుటుంబంగా ముందుకు పోతాం. ఇక్కడ మతాలు, కులాలకు అతీతంగా తెలియజేస్తున్నాను. నువ్వు జన్మ చాలిస్తున్న వేళ గుండెకు ఊపిరిది పునర్జన్మనిస్తావు. ప్రాణం హరి అంటున్న వేళ తగిన చికిత్స చేసి వైద్యో నారాయణో హరి అనిపిస్తావు. డాక్టరు విస్మరించకు నీ బాధ్యత, నువ్వు చేసేది వైద్యం కాదు యముడితో ఓ యుద్ధం. తల్లి తాళి బంధాలను గుండెలోనే దాస్తావు. శత్రువే నీ ఎదుట ఉంటే ఆ గుండెనే ఎదురొడ్డుతావు.
నీ రక్తంలోని ప్రతి బొట్టు నీ సైన్యమే ఓ సైనిక, నీవే బాధ్యత విస్మరిస్తే దేశానికి ప్రాణరక్షణ కరువే ఇక. పాఠాల మాటున విలువలకు రూపం, బడిలో నువ్వు చేసేది అతి పవిత్ర యాగం. టీచరు మరిస్తే నీ బాధ్యత ఒక తరం నాశనం. చక్కగా అన్నీ నేర్పితే ఎన్నో విషయాలు సజీవం. మార్కెట్ యార్డ్ అభివృద్ధికి సెలక్షన్ గ్రేడ్ కార్యదర్శి జయలక్ష్మి చేస్తున్న కృషి అభినందనీయమని మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ శేషగిరి శెట్టి అన్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా ప్రశంసా పత్రం అందుకున్న మార్కెట్ యార్డ్ సెలక్షన్ గ్రేడ్ కార్యదర్శి జయలక్ష్మి మార్కెట్ యార్డ్ పాలక మండలి సన్మానించింది. నగరంలోని పోలీస్ పెరేడ్ మైదానంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డ్లో అందించిన సేవలకు గాను మార్కెట్ యార్డ్ సెలక్షన్ గ్రేడ్ కార్యదర్శి జయలక్ష్మికి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ప్రశంసాపత్రం అందించిన నేపథ్యంలో మార్కెట్ యార్డ్ పాలకవర్గం ఆమెను ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ శేషగిరి శెట్టి, డైరెక్టర్లు శ్రీమతి మారుతి శర్మ, సువార్తమ్మ, జయశ్రీ యాదవ్, పవన్ కుమార్, ఇల్లూరి వెంకటేశ్వర్లు, గాండ్ల శ్రీధర్, మాధవస్వామి, టీడీపీ నాయకులు ఏసన్న, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డ్లో సెలక్షన్ గ్రేడ్ సెక్రటరీగా శ్రీమతి జయలక్ష్మి అందిస్తున్న సేవలు ఎంతో అభినందనీయమని తెలిపారు. నిరంతరం మార్కెట్ యార్డ్లో పర్యటిస్తూ రైతుల సమస్యలను అడిగి తెలుసుకుంటూ వారి సమస్యల పరిష్కారానికి ఎప్పటికప్పుడు ఆమె తీసుకుంటున్న చర్యలు అందరికీ ఆదర్శప్రాయమని తెలిపారు. ఆమె అందించిన సేవలకు గాను గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ అందజేయటం అభినందనీయమని తెలిపారు. అనంతరం తనను సన్మానించిన మార్కెట్ యార్డ్ పాలకవర్గం సభ్యులకు, టీడీపీ నాయకులకు సన్మాన గ్రహీత జయలక్ష్మి ధన్యవాదాలు తెలిపారు. అన్నా క్యాంటీన్లలో రుచికరమైన ఆహారంతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ఆదేశించారు. కర్నూలు నగరంలోని జిల్లా కలెక్టరేట్ లో ఉన్న అన్నా క్యాంటీన్ ను ఆమె తనిఖీ చేశారు. నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం సమీపంలో ఉన్న అన్నా క్యాంటీన్ ను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ క్యాంటీన్లో భోజనం చేస్తున్న ప్రజలతో మాట్లాడి భోజనం నాణ్యత, రుచి, పరిమాణం, సర్వింగ్ విధానం తదితర అంశాలపై ఆరా తీశారు. భోజనాన్ని స్వయంగా రుచి చూసిన కలెక్టర్ భోజనం బాగుందని తెలిపారు. అనంతరం భోజనం చేస్తున్న వారిని ఎక్కడి నుంచి వచ్చారు, భోజనం ఎలా ఉంది, పరిమాణం సరిపోతోందా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా భోజనం చేస్తున్న ప్రజలు సానుకూలంగా స్పందించి అన్నా క్యాంటీన్లో అందిస్తున్న భోజనం రుచికరంగా ఉందని, నాణ్యత కూడా బాగుందని కలెక్టర్కు తెలిపారు. ప్రతి ఒక్కరికి తగినంత భోజనం అందేలా చూసుకోవాలని, ఎవరూ భోజనం విషయంలో ఇబ్బంది పడకూడదని కలెక్టర్ సిబ్బందిని సూచించారు. రోజుకు ఎన్ని టోకెన్లు ఇస్తున్నారని కలెక్టర్ ప్రశ్నించగా మధ్యాహ్న భోజన సమయంలో సుమారు 750 టోకెన్లు అందిస్తున్నట్లు సిబ్బంది వివరించారు. అలాగే క్యాంటీన్ పరిసరాలు, భోజనం చేసే ప్రాంగణం, సర్వింగ్ ప్రాంతాలు పూర్తిగా శుభ్రంగా ఉండేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజల ఆరోగ్యం అత్యంత ముఖ్యమని పేర్కొన్న కలెక్టర్ భోజన తయారీ నుంచి సర్వింగ్ వరకు నాణ్యతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని సిబ్బందికి సూచించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత కీలకమైనదని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి అన్నారు. నగరంలోని సునేనా ఆడిటోరియంలో జరిగిన జాతీయ ఓటర్ల దినోత్సవం కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. 16వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం కలెక్టరేట్లోని సునేనా ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ప్రజలను ఉద్దేశించి ఇచ్చిన వీడియో సందేశాన్ని విన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను పటిష్టంగా నిర్వహించేందుకు 1950లో భారత ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేయటం జరిగిందని, ప్రజలలో ఓటు హక్కుపై అవగాహన పెంపొందించేందుకు 2011 సంవత్సరం జనవరి 25 నుండి జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. కర్నూలు జిల్లాలో ప్రస్తుతం మొత్తం 20,81,000 ఓటర్లు ఉన్నారని, ఇందులో పురుష ఓటర్లు 10,24,000 మంది, మహిళా ఓటర్లు 10,56,000 మంది, అలాగే సర్వీస్ ఓటర్లు 1,600 మంది ఉన్నారని వివరించారు. ప్రపంచ ప్రజాస్వామ్య దేశాలలో భారతదేశ ఎన్నికల ప్రక్రియ అత్యంత పారదర్శకంగా నిర్వహించబడుతోందని, భారత ఎన్నికల సంఘం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి నిష్పక్షపాతంగా ఎన్నికలను నిర్వహిస్తున్నదని కలెక్టర్ పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాలలో వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు సౌకర్యవంతంగా ఓటు హక్కును వినియోగించుకునేలా అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు.
18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడు తప్పనిసరిగా ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. నూతన ఓటర్ల నమోదు కోసం ఆన్లైన్ పోర్టల్ ద్వారా సౌకర్యం కల్పించటంతో పాటు బూత్ లెవెల్ అధికారులు ఇంటింటికి వెళ్లి ఓటర్ నమోదు ప్రక్రియను చేపడుతున్నారని, గతంలో సంవత్సరానికి ఒకసారి మాత్రమే నిర్వహించబడిన ఓటరు నమోదు కార్యక్రమాన్ని ప్రస్తుతం ప్రతి 6 నెలలకు ఒక్కసారి నిర్వహిస్తున్నామని వివరించారు. ఎవరికి ఓటు వేశామన్న విషయం గోప్యంగా ఉంటుందని, ఎన్నికల సంఘం ఈ అంశంలో పారదర్శకతను మరింత పెంచేందుకు నిరంతరం చర్యలు చేపడుతోందని తెలిపారు. కర్నూలు జిల్లాలో అక్షరాస్యతా శాతం కేవలం 57% మాత్రమే ఉండటం ఆవేదన కలిగించే విషయమని కలెక్టర్ పేర్కొన్నారు. ముఖ్యంగా ఆదోని, పత్తికొండ డివిజన్లలో తల్లిదండ్రులు పిల్లలను వలసలకు తీసుకువెళ్లటం వల్ల వారి చదువుకు ఆటంకం కలుగుతోందని, పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తల్లిదండ్రులు విద్యార్థులను తమ వెంట తీసుకువెళ్లకూడదని సూచించారు. జిల్లా అభివృద్ధి దిశ మారాలంటే అక్షరాస్యతా శాతం కనీసం 80% పైకి చేరాల్సిన అవసరం ఉందని అన్నారు. రాబోయే రోజుల్లో జిల్లాలో పరిశ్రమలు, ఇండస్ట్రీస్ ఏర్పడుతున్న నేపథ్యంలో యువతకు మంచి ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ప్రతి విద్యార్థి కనీసం డిగ్రీ స్థాయి వరకు చదువుకుంటే ఉద్యోగ అవకాశాలు మరింత మెరుగ్గా ఉంటాయని స్పష్టం చేశారు. యువత ఎక్కువగా సామాజిక మాధ్యమాలకు ఆకర్షితులవుతున్నారని పేర్కొంటూ మాధ్యమాల ద్వారా చదువు, నైపుణ్యాభివృద్ధి వంటి మంచి విషయాలు మాత్రమే నేర్చుకోవాలని కలెక్టర్ సూచించారు. ముఖ్యంగా సామాజిక మాధ్యమాల ద్వారా విదేశీ భాషలపై పట్టు సాధించి కెరీర్ను బలోపేతం చేసుకోవచ్చని తెలిపారు. ప్రస్తుతం నర్సింగ్ విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి శాఖ ద్వారా కొన్ని కంపెనీలతో కలిసి విదేశాల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని పేర్కొంటూ విద్యార్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పెద్దలు, గురువుల మాటలను గౌరవించి విద్యార్థి దశలోనే కష్టపడితే భవిష్యత్తు సుస్థిరంగా ఉంటుందని అన్నారు. అనంతరం ఓటర్ల ప్రతిజ్ఞ చేశారు. 16వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలో నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలైన విద్యార్థులకు కలెక్టర్ ప్రశంసా పత్రాలు, బహుమతులు అందజేశారు. అలాగే నూతన యువ ఓటర్లు మరియు సీనియర్ ఓటర్లను శాల్వాలతో సన్మానించి అభినందించారు. అది చాలా ధారణమైన, అది ఎప్పుడైనా సక్సెస్ అవ్వదు. చాలా వరకు వేరే వేరే కంట్రీలో ఎలక్ట్రల్ ఎక్స్పర్ట్స్ యుఎస్, యూకే అన్ని కంట్రీలో ఇలాగే డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తారు. ఆ టైంలో ఇప్పుడు చూస్తే ఆ టైంలో యుఎస్ ఇప్పుడు వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ డెమోక్రసీస్ 1775 ఆ టైంలో ఫ్రీడమ్ అయితే వీళ్ళు కూడా 1968లో ఎలక్ట్రల్ చాయిస్ వచ్చింది. అంటే 1968 ముందు ఎవ్రీ సిటిజన్ ఆఫ్ యుఎస్ హ్యాస్ నాట్ గాట్ ది రైట్ టు ఓట్. 1968లో అక్కడ అందరికీ ఓటింగ్ రైట్ వచ్చింది. అలాగే ఫ్రాన్స్ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ డెమోక్రసీ 1792 1796 ఆ టైంలో ఉన్న డెమోక్రసీ. అక్కడ కూడా 1943లో విమెన్ హ్యాస్ గాట్ ది రైట్ టు ఓట్. 1943 1773 1792 నుంచి 90 చేసుకోవాలి. దానికి సంబంధించి ఇన్నాళ్ళంటే ఇయర్ ఒకసారి ఉండేది, ఇప్పుడు క్వార్టర్ ఒకసారి ఉంది. లైక్ జాన్ 1st, ఏప్రిల్ 1st, జూలై 1st అండ్ అక్టోబర్ 1st. సో క్వార్టర్కి కూడా 8 years ఎవరికైతే అవుతుందో వాళ్ళు వాళ్ళ ఓటు హక్కుని నమోదు చేసుకోవడం కోసం కార్డు తీసుకోవచ్చు. సో ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటికీ మీకు అందరికీ తెలుసు, తెలియదు కానీ ఆల్మోస్ట్ అంటే మనది ఇండియాస్ లార్జెస్ట్ డెమోక్రసీ, మనంత పకడ్బందీగా ఎలక్షన్స్ జరిగే ప్రాసెస్ ఎక్కడైనా లేదు. సో దానికోసం గవర్నమెంట్ కూడా చాలా చాలా ఖర్చు పెడుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే టెక్నాలజీ. మీ అందరికీ తెలుసు, మీ పెద్దవాళ్ళు ఓట్ వేయడానికి వెళ్తారు పోలింగ్ స్టేషన్. సో పోలింగ్ స్టేషన్ కంపల్సరీగా ఓటర్ వచ్చి ఓటు వేసి వెళ్ళే వరకు చాలా కంఫర్టబుల్గా ఉండేటట్టు అన్ని రకాల మెజర్స్ తీసుకోవడం జరుగుతుంది. ఇంక్లూడింగ్ పీపుల్ విత్ అంటే స్పెషల్లీ ఏబుల్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ర్యాంప్స్ పెట్టడం, అలాగే డ్రింకింగ్ వాటర్, టాయిలెట్స్, తర్వాత క్యూ సిస్టమ్, ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్స్ అండ్ అంటే పెద్దవాళ్ళు సీనియర్ సిటిజన్స్ ఎవరైనా వస్తే వాళ్ళు కొంచెం ముందు ప్రిఫరెన్స్ ఇచ్చి వాళ్ళకి ఓటు వేయించడం. ఎంత పకడ్బందీగా జరుగుతుంది, ఎంత నమ్మకం దీని మీద ఉంది అంటే సీనియర్ సిటిజన్స్
మనం మన లీడర్ని మార్చాలి అంటే ఆర్ మంచి లీడర్ని ఎంచుకోవాలి అంటే, మనకి చేంజ్ తెచ్చే లీడర్ని ఎంచుకోవాలి అంటే మనకున్న ఒకే ఒక హక్కు ఈ ఓటు. రైతుల సంక్షేమానికి ఏపీ ఎంఐపీ కార్యాలయం నుంచి మరింత సమర్థవంతంగా సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ఆదేశించారు. కర్నూలు నగరంలోని జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో పునరుద్ధరించిన ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ నీటి సాగు పథకం కార్యాలయాన్ని ఆమె ప్రారంభించారు. నగరంలోని జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో పునరుద్ధరించిన ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ నీటి సాగు పథకం కార్యాలయంను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సూక్ష్మ నీటి సాగు పథకం ద్వారా రైతులకు నీటి వినియోగంలో ఆదా కలిగి పంట దిగుబడులు పెరుగుతాయని కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని రైతులకు సూక్ష్మ నీటి సాగు పరికరాలు, రాయితీలు మరియు సాంకేతిక సలహాలను మరింత చేరువ చేయాలని అన్నారు. డ్రిప్, స్ప్రింక్లర్లపై రైతులకు అవగాహన కల్పించేందుకు గాను కార్యాలయంలో ఏర్పాటు చేసిన ట్రైనింగ్ సెంటర్ను కలెక్టర్ స్వయంగా పరిశీలిస్తూ డ్రిప్, స్ప్రింక్లర్లపై ఏర్పాటుపై రైతులకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని కలెక్టర్ ఏపీ ఎంఐపీ పీడీని ఆదేశించారు. కార్యక్రమంలో ఏపీ ఎంఐపీ పీడీ శ్రీనివాసులు, జిల్లా ఉద్యాన శాఖ అధికారి రాజా కృష్ణారెడ్డి, ఏపీడీ ఫిరోజ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలోని అన్ని ప్రాంతాలలో ఇంటింటి నుంచి చెత్త సేకరించే కార్యక్రమాన్ని తప్పనిసరిగా కొనసాగించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి అన్నారు. కల్లూరు మండలం పరిధిలోని పర్ల గ్రామంలో జరిగిన జీరో గ్యాప్ శానిటేషన్ ఆంధ్ర ర్యాలీని ఆమె పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరచరిత వెంకటరెడ్డితో కలిసి ప్రారంభించారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా కల్లూరు మండలం పర్ల గ్రామ పంచాయతీలో జీరో గ్యాప్ శానిటేషన్ ఆంధ్ర అనే థీమ్తో నిర్వహించిన ర్యాలీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి, పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరచరిత వెంకటరెడ్డి పాల్గొన్నారు. అనంతరం సచివాలయం పిహెచ్సి ప్రాంగణంలో మొక్కలు నాటి స్వచ్ఛారథం వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇంటింటి చెత్త సేకరణ తప్పనిసరిగా జరగాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ చర్యల్లో ఎలాంటి లోపాలు ఉండకూడదని సూచించారు. తడి చెత్త, పొడి చెత్త నిర్వహణపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. జీరో గ్యాప్ శానిటేషన్ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని కలెక్టర్ పేర్కొన్నారు. తమ ఇంటితో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఈ అంశంలో ప్రజలు సహకరించాలని కలెక్టర్ కోరారు. రాష్ట్ర ప్రభుత్వం శుభ్రమైన పల్లెలే లక్ష్యంగా స్వచ్ఛారథాలను ప్రవేశపెట్టిందని కలెక్టర్ తెలిపారు. మొదటి దశలో 8 మండలాలకు స్వచ్ఛారథాలు వచ్చాయని, రెండవ దశలో 8, మూడవ దశలో 9 స్వచ్ఛారథాలు వస్తాయని కలెక్టర్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం మెరుగుపరచడానికి, ప్లాస్టిక్ వ్యర్థాల నివారణకు స్వచ్ఛారథం వాహనాలు ఉపయోగపడతాయని కలెక్టర్ తెలిపారు. ఈ వాహనాలు ఇంటింటికి తిరిగి ప్లాస్టిక్ బాటిళ్లు, కవర్లు, ప్యాకెట్లు, పుస్తకాలు, ఇనుము, గాజు సీసాలు వంటి పొడి వ్యర్థాలను సేకరించి దానికి బదులుగా ప్రజలకు నిత్యావసర వస్తువులు అందిస్తాయన్నారు. స్వచ్ఛారథాన్ని ప్రజలు వినియోగించుకొని గ్రామాలలో పరిశుభ్రతకు ప్రజలు సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. పాణ్యం ఎమ్మెల్యే గౌరచరిత మాట్లాడుతూ పాణ్యం పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. రాబోయే తరాలకు స్వచ్ఛమైన వాతావరణం అందజేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్రలో భాగంగా క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య సేవలను మరింత బలోపేతం చేయటమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛారథాలను ప్రవేశపెట్టిందన్నారు. తమ ఇళ్లలో వ్యర్థాలుగా ఉన్న ప్లాస్టిక్, గాజు, ఇనుము, అట్టపిట్టలు, పుస్తకాలు వంటి సామాగ్రిని స్వచ్ఛారథాలకు అందించి వాటికి బదులుగా కిరాణా సరుకులు, ఇతర వస్తువులు తీసుకోవచ్చన్నారు. చెత్త నుండి సంపద సృష్టిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా వ్యర్థాల నిర్వహణను చేపట్టి స్వచ్ఛమైన ఆంధ్రప్రదేశ్ కోసం కృషి చేస్తోందని, ప్రజలు కూడా తమ వంతు సహకారం అందజేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ నాసర్ రెడ్డి, కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్, డిపిఓ భాస్కర్, కల్లూరు తహసీల్దార్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈ వాటి సిటీ న్యూస్ అప్డేట్స్. రేపు ఇదే సమయానికి కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సిటీ న్యూస్.